హలో ఫ్రెండ్స్, మన ఇంట్లో ఏమీ పిండి వంటలు లేనప్పుడు ఈవినింగ్ స్నాక్స్ ఒక 10 మినిట్స్లో చేసుకునే సర్వపిండి రెసిపీ ఈ వీడియోలో చూద్దాము. దీనికి కావాల్సింది ఒక ప్లేట్ తీసుకొని ఒక హాఫ్ కేజీ వరిపిండి జల్లించుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక హాఫ్ కేజీ వరిపిండికి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, తర్వాత 1 కప్పు ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. ఇది మనం పప్పులతో చేస్తున్నాం కాబట్టి పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు 3 కలిపి సమానంగా పోసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వాటర్ వంపుకొని వేసుకోవాలి. 1 పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. తర్వాత దీన్ని పొడి పిండిలో ఒకసారి కలుపుకోవాలి. మనం వాటర్ ఫస్టే పోసి కలపొద్దు, ఎందుకంటే మనకు ఆనియన్స్లో వచ్చే పదన పేస్ట్ మనకు కొంచెము పిండికి పట్టేటట్టు చూసుకోవాలి. ఇలా మొత్తం మనం కలుపుకున్న తర్వాత మంచిగా పిండికి ఉప్పు, కారం, పప్పులు, పల్లీలు అన్నీ పట్టిన తర్వాత గోరువెచ్చని వాటర్ కొంచెం చల్లుకుంటూ దీన్ని మనం ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా అయ్యే వరకు పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకోవాలి. గోరువెచ్చని వాటర్తోనే మనము దీన్ని సర్వపిండిని తయారు చేస్తున్నాము. పిండి అనేది ఉప్పడం లేదు. ఇది కనీసము ఒక 3-4 డేస్ నిల్వ ఉంటుంది. ఎండాకాలంలో కూడా మనం ఇలా చేస్తే నిల్వ ఉంటుంది. ఇలా మనం పిండి ముద్ద అయ్యే వరకు చేసుకున్న తర్వాత మనం సర్వపిండి ఏ సైజ్ చేస్తామో ఆ సైజు మనం పిండి అనేది ముద్దలాగా చేసుకోవాలి. అరచేతిలో పెట్టుకొని తర్వాత మనము సొరపిండి ప్యాన్ తీసుకొని దానిలోకి ఆయిల్ రాసుకొని మనం తయారు చేసుకున్న పిండి ముద్దను మనం ప్యాన్లోకి వేసుకొని దాన్ని సర్వపిండిలాగా ఒత్తుకొని మనం హోల్స్ చేసుకొని తర్వాత దీనిలోని 1 పావు కేజీ నూనె పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు సర్వపిండి అనేది ప్యాన్కు విడిపోతుంది. అప్పుడు మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇట్లా ప్యాన్కు విడిపోతుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఒక్కసారి మనం అటు ఇటు కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత నైఫ్ అనేది తీసుకొని మనము ఇప్పుడు సర్వపిండికి హోల్స్ అనేది చేర్చాము కదా, దానిలోకి పెట్టుకొని మనం ఆయిల్ అన్నది తీసేసుకోవాలి. ఇట్లా హోల్స్లోకి నైఫ్ పెట్టుకొని ఇట్లా మొత్తం వంపేసుకోవాలి. వంపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే ఇంకో ప్యాన్కు కూడా మనము సర్వపిండి అనేది ఒత్తుకోవాలి. సర్వపిండి అనేది ఒత్తుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఆయిల్ అనేది ఉన్నది కదా, వేడి ఆయిల్ ఈ ప్యాన్లోకి పోసుకోవాలి. ప్యాన్లోకి పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్లోనే గోలనివ్వాలి. ఈ సర్వపిండి అనేది ఆయిల్నే గోలాలి. మనకు ఇట్లా మన గోలే తర్వాత ఇట్లా పైన తేలుతుంది ఆయిల్లోకి, పైనకు అనేది ప్యాన్కి అనేది విడిపోయి వస్తుంది. అప్పుడు మనకు సర్వపిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కనీసం 3-4 డేస్ కనీసం నిల్వ ఉంటుంది. ఈ విధంగానే ఒక ప్యాన్లోకి వెళ్ళి ఇంకో ప్యాన్లకు పోసుకుంటూ అదే నూనెను రిపీట్ చేసుకుంటూ మనం సర్వపిండి తయారు చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఎమ్మి ఈవినింగ్ స్నాక్స్